ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో భార్యలు ఏమి చేస్తే తమ భర్త యొక్క ఆదాయం పెరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇక లక్ష్మీదేవి స్వరూపాలైన ఆడవారు చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా మీ భర్త యొక్క ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. మీ భర్తకు మీరు అదృష్టం తీసుకురావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి వివాహమైన ఆడవారు ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా తమ భర్తకు అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్క స్త్రీ తెల్లవారుజామునే నిద్ర లేవాలి. మరీ ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే ఇంటి ముందు ముగ్గులు కూడా వేసుకుంటే మీ భర్తకు విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇక పూజ గదిని శుభ్రం చేయాలంటే కేవలం శనివారం రోజు మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుడి చిత్రపటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. బొట్లు పెట్టేటప్పుడు కేవలం ఉంగరపు వేలుతో మాత్రమే దేవుడి చిత్రపటాలకు బొట్లు పెట్టాలి. అప్పుడు మాత్రమే దేవుడి అనుగ్రహం మీపై, మీ ఇంటిపై ఉంటుంది. ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఆడవారు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ భర్తకు బాగా కలిసి వస్తుంది. శుక్రవారం నాడు దీపారాధన చేసేటప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కర్పూరం వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టాలి. ప్రతి శుక్రవారం నాడు ఇలా చేస్తూ ఉంటే మీరు చేసే పూజలన్నీ తప్పనిసరిగా లక్ష్మీదేవికి చేరతాయి. ఇక మన వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. కాబట్టి పెళ్ళైన స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే వెంటనే వంటగదిలోకి వెళ్ళకూడదు. మొదట మీరు ముఖాన్ని శుభ్రం చేసుకొని కళ్ళు, కాళ్ళు, చేతులను నీటితో కడుక్కొని తర్వాత మీరు వంటగదిలోకి వెళ్ళాలి. ఇలా చెయ్యడం వల్ల మీ భర్త యొక్క ఆయుష్షు పెరుగుతుంది. స్త్రీలకు దీర్ఘసుమంగళి యోగం కూడా సిద్ధిస్తుంది. అదేవిధంగా వంటగదిలో అన్నం ఉడికిన తర్వాత అన్నం వండిన పాత్రను కిందకు దింపే ముందు మీరు ఒక చిన్న పనిని చెయ్యండి. ఉడికిన అన్నాన్ని కొంచెం తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి మండుతున్న అగ్నిలో వేయండి. ఇలా చెయ్యడం వల్ల మీకు అపార పుణ్యం లభించడంతో పాటు యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. మీరు ఇలా చెయ్యడం వల్ల మీ భర్తకు అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ఇక మీరు శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని వస్తువులను అస్సలు కొనకూడదు. ఆ వస్తువులు ఏమిటంటే నువ్వులు, నూనె, తోటకూర, మినప్పప్పు, ఉప్పు, అలాగే ఇనుప వస్తువులు కూడా ఈరోజు కొనరాదు. ఈ వస్తువులను శనివారం నాడు కొంటే మీ భర్తకు అప్పుల సమస్యలు మొదలవుతాయి. తాను సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చయిపోతుంది. ఇక ఎప్పుడూ డబ్బు సమస్యలతో బాధపడేవారు, కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక మంగళవారం నాడు జంట నాగులకు పాలతో అభిషేకం చేసి ఒక చిన్న దీపం వెలిగించండి. ఈ పరిహారాన్ని గనక మీరు పాటిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోయి మీకు, మీ కుటుంబానికి కుబేర రాజయోగం కలుగుతుంది. ఇక వివాహమైన ఆడవారు మంగళవారం నాడు తలస్నానం చెయ్యకూడదు. అలాగే గురువారం కూడా స్త్రీలు తలస్నానం చెయ్యకూడదు.
మీరు గనక గురువారం తలస్నానం చేస్తే విపరీతమైన ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. కానీ శనివారం రోజున మాత్రం తప్పకుండా తలస్నానం చెయ్యాలి. ప్రతి శనివారం నాడు ఆడవాళ్ళు తలస్నానం చేస్తే మీ ఇంటికి శ్రేయస్సు చేకూరుతుంది. ఇక రాత్రి సమయంలో తలస్నానం చెయ్యకూడదు. అదేవిధంగా రాత్రి నిద్రపోయే ముందు ఆడవారు తప్పనిసరిగా ఒక కర్పూరాన్ని వెలిగించి మీ ఇల్లంతా కర్పూరం పొగను చూపించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. కర్పూరం అంటే నవగ్రహాల్లో ఉండే శుక్రుడికి సంబంధించినది. కాబట్టి రాత్రి సమయంలో కర్పూరం వెలిగిస్తే శుక్రుడి బలం పెరిగి మీ భర్త ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శంకు పుష్పం మొక్కను పెంచుకోండి. ఈ శంకుపూల మొక్క విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. శ్రీ మహావిష్ణువుకు అలాగే లక్ష్మీదేవికి ఈ మొక్క ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి ఎవరైతే శంకుపూల మొక్కను పెంచుకుంటారో అలాంటి ఇళ్లల్లో ఆర్థిక సమస్యలు తీరిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఇక మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఆయనకు కుంకుమ బొట్టు పెట్టి కానీ విభూతి బొట్టును పెట్టి కానీ పంపండి. మీ భర్తకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే పెళ్ళైన ఆడవారు తమ అరచేతులకు పసుపు రాసుకొని మీ అరచేతి ముద్రలను ఇంటి బయట గోడలకు అంటించండి. ఇంటి గుమ్మం ముందు అరచేతి గుర్తులు ఉంటే ఆ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఎవరికైతే జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని ఉంటే ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చెయ్యండి. శివుడి ఆశీర్వాదంతో మీరు జీవితంలో చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఆడవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రమిద కింద 2 తమలపాకులను పెట్టండి. తమలపాకులపైన దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇక మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అదేవిధంగా రావి ఆకుపైన దీపం వెలిగిస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే జాతక దోషాలన్నీ తొలగి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. అదేవిధంగా లక్ష్మీదేవి స్వరూపమైన తులసీకోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే సకల భోగభాగ్యాలు సౌభాగ్యాలు కలుగుతాయి. ప్రతి శనివారం నాడు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ఓం హం హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని మీ మనసులో జపిస్తూ ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణాలు చెయ్యండి. ఇక మీకు ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీ గణపతి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. పూజ గదిలో లక్ష్మీ గణపతి ఫోటో ఉంటే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతూనే ఉంటుంది. మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి గురువారం నాడు అరటి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం స్త్రీ సూక్తం చదవండి. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఎందుకంటే అంతటి శక్తి శ్రీ సూక్తానికి ఉంది. ఇక పెళ్ళైన ఆడవారు ప్రతి ఏకాదశి రోజున తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. అలాగే ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదవడం కూడా చాలా మంచిది.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.